అక్కడ కాశీ, ఇక్కడ మూసీ తీరంలో మరో వారణాసి. మహానగరానికి మరో ఆధ్యాత్మిక ప్రతీక. మూసీ తీరంలో దక్షిణ కాశీ సాక్షాత్కారం కాబోతోంది. పరమశివుడు మంచిరేవులలో ఓంకారేశ్వరుడిగా భక్తి కోటిని అనుగ్రహించబోతున్నారు. మూసీ పునరుజ్జీవం మాత్రమే కాదు, మూసీ తీరంలో ఆధ్యాత్మిక మత సామరస్యత వెల్లివిరిసేలాగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టుని చేపట్టింది. అందులో భాగంగా రామప్ప గుడి తరహాలో ఓంకారేశ్వర క్షేత్ర నిర్మాణానికి శంకుస్థాపన శాస్త్రోక్తంగా నిర్వహించింది. మూసీ తీరంలో కూడా ఇక ఓంకార నాదం వినిపిస్తుంది. మంచిరేవులలో ఓంకారేశ్వర ఆలయం నిర్మితమవుతోంది. రామప్ప తరహాలో ఆలయ నిర్మాణం జరుగుతుంది. దక్షిణ కాశీని తలపించేలా అభివృద్ధి చేస్తామని చెప్తోంది ప్రభుత్వం. మొత్తం 8 ఎకరాల విస్తీర్ణంలో అంటే 700 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. 100 అడుగుల గాలి గోపురం నిర్మితమవుతుంది. 334 కోట్ల రూపాయలతో 100 అడుగుల శివయ్య విగ్రహం కూడా ఉంటుంది. అలాగే పార్కింగ్ 3 అంతస్తుల్లో ప్లాన్ చేశారు. మంచిరేవులలో ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. గండిపేట మండలం మంచిరేవుల ఇక దక్షిణ కాశీగా భాసిల్లబోతోంది. 100 ఏళ్ల చారిత్రక నేపథ్యం ఉన్న వీరభద్రస్వామి, మచిలేశ్వర ఆలయాల ప్రాంగణంలో మహా ఓంకారేశ్వర క్షేత్రాన్ని నిర్మిస్తున్నారు. శృంగేరి శారదాపీఠం జగద్గురువుల సూచనలతో ఆలయ నిర్మాణ శైలిని ఖరారు చేశారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ టెంపుల్ ప్రాజెక్ట్ని పర్యవేక్షిస్తోంది. మూసీ తీరం 8 ఎకరాల సువిశాల విస్తీర్ణం, 700 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఓంకారేశ్వర ఆలయాన్ని నిర్మిస్తున్నారు. 100 అడుగుల గాలి గోపురం, 207 అడుగుల పొడవున ప్రధాన మండపం, 14 అడుగుల పొడవుతో గర్భాలయాలు, చుట్టూ పచ్చదనం, ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఆలయం వరకు విశాలమైన రోడ్లు, 3 అంతస్తుల్లో పార్కింగ్, ఇలా ఎన్నో విశిష్టతలున్నాయి ఈ ఆలయానికి. రుద్రదేవుడు నిర్మించిన రామప్ప ఆలయంలో మొక్కుకొని బయలుదేరినాం. ప్రజాపాలన తెస్తాం, ప్రజలకు మేలు చేస్తామని. ఆ రామప్ప ఆలయ నమూనానే ఈరోజు మంచిరేవులలో నిర్మించాలి అని మేము అనుకుంటున్నాం. శిల్పులను కూడా మేము విజ్ఞప్తి చేసినాం. ఆ రామప్ప ఆలయ శివుడి సాక్షిగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా, ఖచ్చితంగా మూసీ నది ప్రక్షాళనే కాదు, ఇక్కడ ఆలయాన్ని నిర్మించి ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా, దక్షిణ కాశీగా, ఈనాడు కాశీ నుంచి గంగా జలాలు తీసుకొచ్చింది యథాలాపంగా కాదు, దక్షిణ కాశీగా రాణించే విధంగా ఈ పుణ్యక్షేత్రాన్ని ముందుకు తీసుకెళ్తాం. మీరందరూ అండగా నిలబడండి, ఆశీర్వదించండి. ఈ అభివృద్ధిని చూపించి మేము ఓట్లు అడగం. నేను మాట ఇస్తున్నా, ఈ అద్భుతమైన అభివృద్ధి చూస్తే ఈ దేవాలయాన్ని చూసి వాళ్ళకు ఓట్లు వేస్తారేమని. ఓట్ల కోసము, నోట్ల కోసం ఈ ప్రయత్నం కాదు. చరిత్రలో దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చిండు, దాన్ని సద్వినియోగం చేసుకోవాలనేదే మా ప్రయత్నం. దయచేసి సహకరించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ప్రజలే మాకు దేవుళ్ళు, వాళ్ళ ఆదేశాల మేరకు మేము ముందుకు సాగుతామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం. నమూనా అద్భుత. మంచిరేవులని మరో కాశీలా అభివృద్ధి చేయాలి అన్నది సర్కారు వారి సంకల్పం. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య భూమి పూజ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. వీరభద్రేశ్వర మహాస్వామి దేవతావర ప్రసాద సిద్ధిరస్తు. ఓంకారేశ్వర మహాస్వామి దేవతానుగ్రహ సిద్ధిరస్తు. మూసీ నదీ పరివాహక ప్రాంత దినదినాభివృద్ధిరస్తు.